ఏమండి మీది ఏ ఊరండి? మాది గుండ్లపల్లి గ్రామం, మడంపల్లి మండలం. మాది విలేజ్ వచ్చేసి గుండ్లపల్లి గ్రామం. నా పేరు వచ్చేసి వెంకట నర్సిరెడ్డి. వెంకట నర్సిరెడ్డి. ఎక్కడ తీసుకున్నాడు విత్తనాలు? ఇక్కడ మా దగ్గర నర్సరీ ఉందండి, కృష్ణపురం దగ్గర. అక్కడ నర్సరీలో తెచ్చాను. మంచిగా ఏరువాక సీడ్స్ నుంచి నర్సరీకి ఇవ్వడం జరిగిందండి విత్తనాలు. ఏ విత్తనం అండి ఇది? షార్ప్ 9. మీ అచ్చు ఎంత పెట్టారండి? 36 పెట్టాం. ఏ నెలలో వేసారండి? సెప్టెంబర్ 1వ వారంలో వేసినాం. సెప్టెంబర్ 1వ వారంలో. మందు కట్టలు ఇప్పటికి ఎన్ని కట్టలు వేసారు? 4 ఎకరాల మీద నేను 62 కట్టలు వేసాను. నాది 4 ఎకరాలు, ఇది 4 ఎకరాల మీద 62 కట్టలు వేసాను. అచ్చు 36 అచ్చు 36 నిడిగా ఉంటది. 15 గ్యాప్, 15 అంగళాలు మొక్కకి. మామూలు మందులు కొట్టారా? మామూలు మందులు కొట్టాం. ఒకసారి ఫంగసైడ్, ఒకసారి తెగులకి, ఒకసారి పురుగుకి, దోమకి అవి కొట్టుకుంటూ వచ్చాను. మీకు ఎలా వస్తుంది అనిపిస్తుంది? నాకు 35 నుంచి పక్కా వద్దండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను గత 20 సంవత్సరాల నుంచి రైతుగా మిర్చి తోట వేస్తున్నా. ఊళ్ళో కూడా అందరికంటే 1-2 క్వింటాలు అదనంగా తీస్తా. మీరు ఊళ్ళో అడిగినా అంతే ఉండాలి. పలానా ఎంగన్ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తారంటే మా అందరికన్నా 1 క్వింటాల్ 2 క్వింటాలు అదనంగా తీస్తారని చెబుతారు. అదేవిధంగా మా నర్సరీ అతను చెప్పిండు ఇతను వేసుకు బాగుంటుందండి, వేసాను. నాకు ఈ కంపెనీ తోటి నా ఇన్నాళ్ళ మంచి నేను చేసిన వ్యవసాయం కూడా నాకు ఈ సంవత్సరం ఈ ఇత్తనంతో షార్ప్ 9 తోటి నాకు ఆనందం అయితే బాగుంది. ఎందుకనగా ఒక రైతు ఇంత సంతృప్తిగా ఉండి ఎక్కడ ఏరే ఊర్ల నుంచి కూడా వచ్చి చూస్తారు నా తోట అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కంపెనీ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్ని తళ్ళు పెట్టారండి సుమారుగా? తడుకు వచ్చినప్పుడు తల్లి వేస్తున్నాం, ఒక 7 తల్లి వేస్తుంటాం. 7 తల్లి వేస్తుంటాం. తడుకు వచ్చినప్పుడు తడి వేస్తున్నాను, దాన్ని చూసుకుంటాం రోజు. ఓకే అండి, మీరు ఈ విత్తనం పెట్టినందుకు ధన్యవాదాలు. ఏ రైతు నేర్చుకోవచ్చన్నా ఇబ్బంది లేదు. మన అందరం రైతులు ఏదో మాయ చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. అది మన రైతులు అబద్ధం రాదు. రైతులు కనుక్కున్నామని అంతే. మేము వచ్చినాం పొరుగురు నుంచి. నేను కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాండి. షార్ప్ 9 తోటి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ కంపెనీ ఎండిఓ గారికి, కంపెనీ యజమానానికి మటుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనగా గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను పంట వేస్తాను, కానీ నాకు ఈ అవకాశం నా రైతుని నా తోటే ఫీల్డ్ కొత్త అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు ఎంతోమంది రైతులు వచ్చి నా తోట చూస్తుంటే నేను చాలా ఆనందంగా ఉండా. ముఖ్యంగా కంపెనీ యజమానానికి, ఎండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతు వారిగా ఇలాంటి విత్తనాలు మోసపూరికం చేయకుండా ఇలాంటి విత్తనాలు చేసి తయారు చేసి రైతులను ఆదుకోవాలని నా యొక్క మనవేని తెలియజేసుకుంటాను. 1600 మందికి చూపించడం జరిగిందండి. మళ్ళీ ఈ రోజు 200 మందికి చూపిస్తున్నాము. చూడండి, కాయలో విత్తనాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టారా? లెక్క పెట్టలేదన్న. సుమారు ఒక 70-80 మధ్య ఉండొచ్చు. ఉండే